మీలో ఎంతమందికి రోటి పచ్చడి అంటే ఇష్టం? నాకు మాత్రం కూరల కంటే రోటి పచ్చళ్ళే చాలా ఇష్టం. సో ఫ్రిడ్జ్లో ఒక వంకాయ ఉంటే అలా తీసి దాన్ని మధ్యలో కట్ చేసి స్టఫింగ్ లాగా కొన్ని ఎల్లిపాయలు పొట్టు తీసేసి తర్వాత పచ్చిమిర్చి ఇలా 4 sides కట్ చేసి దాన్ని మొత్తం స్టఫింగ్ చేసేసి స్టవ్ మీద పెట్టి దాన్ని మంచి చుట్టుపక్క అంతా కాల్చాను. సో ఆ వంకాయ కాల్చాక కొంచెం సాఫ్ట్గా అయ్యాక తీసి పక్కకి పెట్టాలి. కొంచెం చల్లార్చాక దాన్ని పొట్టు తీసేసి అది చల్లారిపోయేలోపు నేను ఒక టమాటో తీసుకొని దాన్ని కూడా మంచిగా కాల్చేసి పక్కకి పెట్టేసి ఇలా వంకాయ తీసుకొని దాన్ని ఉన్న స్కిన్ అంతా పీల్ చేశాను. దాన్ని పీలింగ్ చేశాక అంతా ఇలా ఒకసారి నైఫ్ తీసుకొని దాన్ని మొత్తం స్మాష్ చేశాక ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వంకాయలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయ, కొద్దిగా నానబెట్టుకునే చింతపండు, తగినంత ఉప్పు, అలాగే ఒక ఆనియన్ తీసుకొని దాన్ని కూడా అలా కాల్చేసి దాన్ని కొంచెం పీసులా కట్ చేసి మిక్సీకి వేసేసుకున్న తర్వాత ఒక బాండి పెట్టి దాంట్లో ఒక ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, తాలింపుకు కావాల్సినవి అన్నీ వేయాలి. కరివేపాకు, ఎండిమిర్చి అన్నీ వేసేసి మిక్సీకి పట్టేసేయాలి. మీలో ఎంతమంది నాలాగా పోపు మాడగొట్టే వాళ్ళు ఉన్నారు? మంచిగా తిందామనే లోపు ఇలా పోపు మాడిపోతూ ఉంటుంది. అయినా సరే రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ఇలా ట్రై చేసి చూడండి. చాలా యమ్మీగా, టేస్టీగా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది.